the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇండెక్స్ 2023 వార్తలు నిలిచిన ఒక సూచి, ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు తప్పక చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే వార్తలు నిలిచిన సూచీలు, ఇండిసెస్ దట్ ఆర్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన విన్యాసాలు అండ్ వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, వార్తలు నిలిచిన ఐఐటీలు, జిఏ ట్యాక్స్, ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఏ పోటీ పరీక్షలైనా వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో అలాంటి ఒక టాపికే వార్తలు నిలిచిన సూచీలు, ఇండిసెస్ దట్ ఆర్ ఇన్ న్యూస్, ఇండెక్స్ అంటాం మనం. సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక సూచి, ఏదైనా ఒక సూచి వార్తలు నిలిచినప్పుడు ఆ సూచికి ఇవ్వబడిన టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ సూచి యొక్క పేరుని పూర్తిగా అర్థం చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. తర్వాత ఆ సూచికి సంబంధించిన కన్సర్న్డ్ ఇయర్ ఏంటో చూడండి. 2023 సంవత్సరంలో విడుదలైన కొన్ని సూచీలకు 2022 అని కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. 2022, 2023, 2021 సంవత్సరాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామినేషన్లో దాన్ని బట్టే మనం ర్యాంకులను గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆ సూచికి సంబంధించి ఏ అంతర్జాతీయ సంస్థ ఆ సూచిని విడుదల చేసి వార్తలోకి వచ్చింది. నెక్స్ట్, భారత్ యొక్క స్థానం ఎంత ఆ సూచీలో, మొత్తం ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకొని ప్రపంచ దేశాలకు ర్యాంకులను ఇవ్వడం జరిగింది, అండ్ ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏది లేదా దేశాలేంటి, ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ, అంటే ప్రపంచానికి సంబంధించి అంతర్జాతీయ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటున్నాను, ఐపీ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే మేధో హక్కులు అంటాం మనం. కాపీ రైట్స్ కానివ్వండి, ట్రేడ్ మార్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా కాపీ రైట్స్ పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు నేను ఏదైనా బుక్ రాశాను అనుకోండి, అది ప్రొటెక్టెడ్, కాపీ రైట్ ప్రొటెక్టెడ్, నా యొక్క హక్కులను కాపాడమన్నట్టు. సో అలా పేటెంట్స్ అంటాం, పేటెంట్స్కి సంబంధించి. సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ సూచి. సో సూచికి సంబంధించి ఇది ఏ సంవత్సరం సంబంధించి అంటే 2023 సంవత్సరంలో విడుదల చేయబడిన 2023 సంవత్సరానికి సంబంధించిన సూచి. మరి ఈ సూచిని ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది అంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే అమెరికాకి చెందిన ఒక సంస్థ ఈ సూచిని విడుదల చేసి వార్తల్లోకి వచ్చింది. సో ఈ సంవత్సరం 2023 అనేది ఎన్నవ ఎడిషన్ అంటే, ప్రతి సంవత్సరం న్యూస్లోకి వస్తుంది ఈ సూచి. ఈ సంవత్సరం విడుదలైన సూచి ఎన్నవ ఎడిషన్ అంటే 11వ ఎడిషన్, 11th ఎడిషన్. మరి ఈ సూచీలో మొత్తం 55 దేశాలను గనక పరిగణలోకి తీసుకుంటే భారత్ యొక్క స్థానము 42వ స్థానం అంట, 42nd పొజిషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో 55 దేశాలకి గాను 43వ స్థానంలో భారత్ ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించిన సూచీలో 42nd. మరి టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో యూకే, యునైటెడ్ కింగ్డమ్, అండ్ 3rd పొజిషన్లో ఫ్రాన్స్. గుర్తుంచుకోండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2023లో భారత్ స్థానం ఎంత? మేధో హక్కుల సంరక్షణ విషయంలో భారత ప్రపంచంలో బాటం నుండి ఉందని చెప్పుకోవచ్చు, టాప్ పొజిషన్లో ఉండాలి. కానీ మన వాళ్ళు 42nd పొజిషన్లో ఉన్నారు అవుట్ ఆఫ్ 55. గుర్తుంచుకోండి. సో ఇది వార్తలు నిలిచిన సూచీకి సంబంధించిన అంశం. సూచీలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా పోటీ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్సే కానివ్వండి, అండ్ ఏపీకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానివ్వండి, రెగ్యులర్గా నీతి ఆయోగ్కి సంబంధించి కనీసం 2 ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండట్లేదు. నీతి ఆయోగ్కి సంబంధించి అసలు వార్తలు నీతి ఆయోగ్ అని కనిపించిందంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్, మ్యారిటైమ్ వర్సిటీ సైన్స్ MOU విత్ ఐఐటి మద్రాస్. అండ్ అభ్యర్థులకు చిన్న ఇన్ఫర్మేషన్, ఇందాక మీకు సూచి చెప్పాను కదా, సూచీలకి సంబంధించి 2022 సంవత్సరం 2023 వరకు యాజ్ అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన అన్ని సూచీలు, మోర్ దెన్ 30 ఇండిసెస్ సూచీల్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్
యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో 2 వీడియోలు తీసుకొచ్చాను. లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కమ్యూనిటీలో మీకు ఒక పోస్ట్ కనబడుతుంది, భారత స్థానం ఏ సూచీల్లో ఎంతెంత ఉంది అని. సో ఇటువంటి ఇంపార్టెంట్ మీకు రెగ్యులర్గా ఈ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. కమ్యూనిటీలో చూడండి, సూచీలకు సంబంధించి భారత స్థానం పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్, తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీలు. ఈరోజు ఒక ఐఐటి మరొకసారి వార్తలోకి వచ్చింది, అదే ఐఐటి మద్రాస్. ఒక వారంలో కనీసం 4 నుండి 5 అంశాలను మనం ఐఐటీలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. అటువంటిది ఈరోజు ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలోకి వచ్చింది. ఒక యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనివర్సిటీ కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన యూనివర్సిటీ, తమిళనాడులోని యూనివర్సిటీయే. మ్యారిటైమ్ యూనివర్సిటీ మరియు ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన ఒప్పందం. ఇక్కడ చూడండి కీవర్డ్ మ్యారిటైమ్. ఏదో ఒక కీవర్డ్ని మనం అంచనా వేస్తే సమాధానం దొరుకుతుంది. మ్యారిటైమ్ వర్సిటీ, మ్యారిటైమ్ యూనివర్సిటీ అంటున్నాను. మ్యారిటైమ్ అనే పదం ఎక్కడ కనిపించినా, మ్యారిటైమ్ కానీ మెరైన్ కానివ్వండి, ఇటువంటి పదాలు ఎక్కడ కనిపించినా గుర్తుంచుకోండి, బ్లైండ్గా ఫాలో అవ్వండి. ఆ పదం సముద్ర అనే అర్థానికి ఇస్తుంది. సముద్రం, వాటర్ ఏరియా అన్నట్టు. అంటే భారతదేశంలో సముద్ర ప్రాంత పర్యవేక్షణ, సముద్ర ప్రాంతాల్లో రీసెర్చ్ కోసం ఈ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. ఇండియా మెరైన్ విజన్, ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030లో భాగంగా 2030 సంవత్సరం వరకు మ్యారిటైమ్ సెక్టార్లో మన భారత్ గుర్తింపు పొందాలని చెప్పేసి పరిశోధనకు సంబంధించి ప్రోత్సాహం ఇచ్చే విషయంలో మ్యారిటైమ్ వర్సిటీకి ఐఐటి మద్రాస్ తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఐఐటికి మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. సో ఇటువంటివి వార్తలు నిలిచిన ఐఐటీల్లో కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్నాయి, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో రెగ్యులర్గా ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ న్యూస్లోకి వస్తున్నాయి, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ చదవండి. ఎగ్జామినేషన్ వీటిపైన క్వశ్చన్ రావచ్చు, ఓకేనా. సో వీటిపైన కూడా ఇందాక మీకు చెప్పిన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఒక లైవ్ సెషన్ తీసుకొచ్చాను, చూడండి ఒక్కసారి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ రావచ్చు అవి. అండ్ ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 8th ఎడిషన్ వార్తలోకి వచ్చింది. వార్తలో నిలిచిన విన్యాసం ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 8th ఎడిషన్. సో ఎక్కడ జరుగుతుంది, ఎవరికి సంబంధించింది, ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయో చూడాలి. ఏదైనా ఒక విన్యాసం వార్తలోకి వచ్చినప్పుడు ఆ విన్యాసం యొక్క పేరుని చూడండి. ఇక్కడ ఏమంటున్నాను, డిజర్ట్ ఫ్లాగ్ 8th ఎడిషన్ విన్యాసం, అంటే ఈ సంవత్సరం జరుగుతుంది 8th ఎడిషన్. మరి ఈ డిజర్ట్ ఫ్లాగ్ విన్యాసంలో ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, నెక్స్ట్ ఎవరికి సంబంధించింది, త్రివిధ దళాల్లో వైమానిక దళానికి సంబంధించిందా, నావికా దళానికి సంబంధించిందా, సైనిక దళానికి సంబంధించిందా? ఇది వైమానిక దళానికి సంబంధించిన విన్యాసం. వైమానిక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, వివిధ దేశాలు పార్టిసిపేట్ చేసే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చ్ 17, 2023. సో గుర్తుంచుకోండి, నిన్నటి రోజున ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమైన విన్యాసం రానున్న మార్చ్ 17 వరకు ఆల్మోస్ట్ 20 days వార్తలు చూసే విన్యాసం మనం. అండ్ దీనికి వేదిక ఎక్కడ అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా అనే ఒక ప్రాంతం వైమానిక స్థావరం వద్ద ఈ విన్యాసం ప్రారంభమైంది. మరి ఇందులో ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయంటే భారత్, యుఎస్ఏ, సౌత్ కొరియా, స్పెయిన్, మొరాకో, బహ్రెయిన్, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కువైట్, ఫ్రాన్స్, యుఏఈ. సో యుఏఈ యాజ్ ఎ హోస్ట్ గుర్తుంచుకోండి. మరి ఇందులో భారత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశం వెలుపల జరుగుతున్న విన్యాసాల్లో మొట్టమొదటిసారి ఒక యుద్ధ విమానం మన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేయబడిన, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయబడిన ఎల్సిఏ తేజాస్ వైమానిక యుద్ధ విమానం అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎల్సిఏ తేజాస్ యుద్ధ విమానం, తేలికపాటి యుద్ధ విమానం, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సిఏ తేజాస్ అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది భారత్ నుండి. మరియు C-17 యుద్ధ విమానాలు కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రత్యేకం మాత్రం ఎల్సిఏ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్, ఎందుకంటే భారత్ బయట జరుగుతున్న విన్యాసాల్లో మొదటిసారి ఈ తేలికపాటి యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేయడం అనేది భారత్ తరపున, ఓకేనా. సో ఇవి విన్యాసాలకు సంబంధించిన అంశము. ఏదైనా విన్యాసం వార్తలు ఇస్తే ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి, ఏదైనా ప్రత్యేకత ఉందా, ఎన్నవ ఎడిషన్, ఇటువంటివి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మరొక విన్యాసం వార్తలోకి వచ్చింది, కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్. ఇది ఎక్కడ ప్రారంభం కాబోతోందంటే యునైటెడ్ కింగ్డమ్.
సో మార్చ్ 2023 మార్చి మాసంలో చూడబోతున్న ఒక విన్యాసం. ఈ విన్యాసం పేరేంటిది? కోబ్రా వారియర్. ఎక్కడ జరగబోతుంది అంటే యునైటెడ్ కింగ్డమ్ యూకేలోని వాడింగ్టన్ ప్రాంతంలో, వాడింగ్టన్ ఎయిర్ బేస్లో జరగబోతోంది. వైమానిక స్థావరం అంటే ఇది కూడా వైమానిక దళ విన్యాసం. బహుళ వైమానిక దళ విన్యాసం. బహుళ అంటే ఏంటి? ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేయడం. ఇందాక డిజర్ట్ ఫ్లాగ్ కూడా బహుళ వైమానిక దళ విన్యాసం, ఎందుకంటే చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది కూడా మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటే బహుళ వైమానిక దళ విన్యాసాలు. సో ఇందులో ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే యూకే, సింగపూర్, ఫిన్లాండ్, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, స్వీడన్. గుర్తుంచుకోండి, ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది, గుర్తుంచుకోండి. సో ఇది మనకు వార్తలు నిలిచిన మరొక విన్యాసం. ఇండియా, యూకే, సింగపూర్, ఫిన్లాండ్, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, స్వీడన్ ఈ దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్న కోబ్రా వారియర్కి వేదిక వాడింగ్టన్. ఓకేనా? నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కర్ణాటక రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ద కర్ణాటక గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు బిల్డ్ the country's first marina or boat basin offering dockage at Bindur, Udupi district. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక మెరీనా ఆర్ బోట్ బేసిన్ని ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం. ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే ఉడుపి డిస్టిక్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. దేశంలోనే మొట్టమొదటిసారి నిర్మించబోతున్నారు. ఏం నిర్మించబోతున్నారు? దేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ మెరీనా ఆర్ బోట్ బేసిన్. ఎందుకోసం అంటే డాకేజ్ ఆఫరింగ్స్ కోసం దీన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. గుర్తుంచుకోండి, బోట్స్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి అనే అంశం వచ్చింది అనుకోండి ఎగ్జామినేషన్లో కర్ణాటక. ఇక్కడ బిండూర్ అనే ఒక ప్రాంతం లేదా బైందూర్ అనే ప్రాంతం, ఇది ఉడుపి డిస్టిక్లో ఉంది. ఉడుపి డిస్టిక్ లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా న్యూస్లోకి వచ్చింది. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ హిజాబ్ వివాదం ఇటువంటివి చూడండి. అండ్ ఓలా టు ఇన్వెస్ట్ 7,614 crores ఇన్ తమిళనాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ని తమిళనాడులో ఏర్పాటు చేయడానికి ఓలా సంస్థ ఎంత మొత్తంలో ఖర్చు చేయబోతుందట అంటే 7,614 కోట్ల రూపాయలంట. సో ఇంత పెద్ద ఎత్తులో ఖర్చు చేసేసి తమిళనాడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ హబ్. యాక్చువల్గా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చాలా వరకు కూడా, చాలా ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఫేమ్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. సో ఇటువంటి అంశాలను మీరు చూడండి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ ఎక్కడ ఏర్పాటు అవబోతుందంటే తమిళనాడు, చెన్నైలో. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే ఓలా అనే ఒక సంస్థ, ఓలా ఎలక్ట్రిక్ అనే సంస్థ. గుర్తుంచుకోండి. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మరొకసారి కేరళ వార్తల్లోకి వచ్చింది. కేరళ తరచు మీరు చూడండి, కేరళ వార్తల్లోకి వస్తూ ఉంటుంది ఎక్కువగా మొట్టమొదటి అనే అంశంతో. ప్రతి వారంలో ఒక అంశం అయితే కేరళకి సంబంధించి ఉంటుంది. మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ అని. అంతెందుకు, మీకు CA 360 కోర్స్ ఇటీవల నేను లాంచ్ చేశాను. ప్రతి వారానికి సంబంధించి పాలిటీకి సంబంధించిన అంశాలు, ఎకానమీకి సంబంధించిన అంశాలు, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, SNT అన్ని అంశాలు, IITs అన్నీ ఒక దగ్గర, ప్రత్యేక అంశాలు అన్నీ ఒక దగ్గర, క్రీడా సంబంధిత అంశాలను ఒక దగ్గర, అలా మీకు కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా శాస్త్రీయ పద్ధతిలో మీకు ఇస్తున్నాను. ప్రతి వారం కూడా అప్లోడ్ చేస్తున్నాను GVK స్టడీ సర్కిల్ యాప్లో. అందులో చూడండి, సూపర్లేటివ్స్ టాపిక్లో ప్రతి వారంలో కనీసం 2 అంశాలు ఎక్స్క్లూజివ్గా కేరళకు సంబంధించి ఉంటుంది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంగా ఈరోజు కేరళ మరొకసారి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వచ్చింది. కేరళలోని ఒక టెంపుల్ పేరు గుర్తుంచుకోండి, శ్రీకృష్ణ టెంపుల్. శ్రీకృష్ణ టెంపుల్ అంటే కృష్ణుని దేవాలయం. ఈ టెంపుల్ ఏదైతుందో ప్రత్యేకత, ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు ఏదైతుందో ఇది రియల్ ఎలిఫెంట్ కాదు. దిస్ ఈజ్ మెకానికల్ ఎలిఫెంట్, తయారు చేసిన ఏనుగు. భక్తులకు ఏనుగుని వారి ముందు ఉంచాలి అని చెప్పేసేసి చాలామంది టెంపుల్స్కి ఎలిఫెంట్స్కి దర్శనం చేయడానికి కూడా వస్తారు. అటువంటి భక్తుల కోరిక మేరకు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ న్యాచురల్ ఎలిఫెంట్ లాగా తయారు చేయబడిన ఒక మెకానికల్ ఎలిఫెంట్. గుర్తుంచుకోండి, దేశంలోని మొట్టమొదటి మెకానికల్ ఎలిఫెంట్ ఏ దేవాలయం అంటే శ్రీకృష్ణ టెంపుల్. ఎక్కడంటే కేరళ. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. పెటా గుర్తుంచుకోండి, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అంటే
జంతు ప్రేమికులు అన్నట్టు సింపుల్గా వీళ్ళు. రీసెంట్గా చూడండి, మనకు హైదరాబాద్లో ఒక చిన్న పిల్లోడు పాపం కుక్కల కాటుకి బలైపోయాడు. అటువంటి సమయంలో చాలామంది ఈ కుక్కలను నిషేధించాలి అని చెప్పేసి గొడవ చేస్తుంటే కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు. సో కుక్కలు అన్నాక కరుస్తాయి అన్నట్టుగా మాట్లాడేవారు. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో పాటు జంతువులు, ఓన్లీ కుక్కలనే కాదు, ఏ జంతువునైనా కాపాడాలి అని ఒక ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ, అద్భుత సంస్థ, ప్రపంచంలో జంతువుల కోసం, మూగ జీవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక సంస్థ పెటా. ఈ సంస్థ కేరళలోని ఈ ఎలిఫెంట్ తయారీలో కీలక పాత్ర పోషించింది, డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించింది. ఇది గుర్తుంచుకోండి. సో దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో కేరళ. రీసెంట్గా కేరళకు సంబంధించిన మొట్టమొదటి అనే అంశాలు చూడండి, పీరియడ్ లీవ్స్ అనే అంశాలు కానివ్వండి, ధర్మడం అనే ఒక నియోజకవర్గం కానివ్వండి, ఇవన్నీ లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ కేరళ ప్రభుత్వానికి మరియు యుఎన్ విమెన్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ యుఎన్ విమెన్, యునైటెడ్ నేషన్స్ విమెన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం న్యూయార్క్, అమెరికా. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యుఎన్ విమెన్ సంస్థతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఎంపవర్ విమెన్ ఇన్ టూరిజం. పర్యాటక రంగంలో మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఏ అంతర్జాతీయ సంస్థ, మహిళా హక్కుల సంస్థ అంటే యుఎన్ విమెన్ అనేది అంతర్జాతీయ స్థాయిలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ. వీరి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ ఎస్ఎన్టీకి సంబంధించి బొగ్గు పులుసు వాయువుతోనూ లేదా బొగ్గు పులుసుతోనూ ఉపయోగం ఉంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పరిశోధకుల ఒక ఉమ్మడి ప్రయత్నం ఔషధ రసాయన శాస్త్రంలో కార్బన్ డయాక్సైడ్ను లబ్ధిదాయకంగా వినియోగించుకునే వినూత్న పద్ధతికి దారితీసింది. కార్బన్ డయాక్సైడ్ను శుద్ధి చేసి కార్బన్ ఉపయోగపడే అణువులుగా రూపాంతరం చెందించే పరీక్ష విజయవంతమైంది. ఇందుకు చైనాలోని సిచువాన్ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టోరల్ పరిశోధకులు పెంగ్యూ అండ్ వెంజాంగ్ జువాక్వాన్ ఎలక్ట్రోసింథసిస్ అనే పద్ధతిని వినియోగించారంట. ఏం లేదు, బొగ్గు పులుసుతోనూ కూడా ఉపయోగాన్ని లేదా ఉపయోగంలోకి తీసుకురావడానికి అధునాతనమైన పరిశోధన సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. ఇటువంటి ఆర్టికల్స్ మీకు నమస్తే తెలంగాణలో వస్తాయి, ఈనాడులో జ్ఞాననేత్రం అనే ఒక ఎడిషన్లో వస్తాయి. చూడండి, మీకు ఎగ్జామినేషన్ ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులను గనక పరిశీలించినట్లయితే డాక్టర్ కె గోవిందరాజు గారు వార్తల్లోకి వచ్చారు. డాక్టర్ కె గోవిందరాజు గారు, ఇతని గురించి ఫిబ్రవరి 2nd వీక్లోనే మనం డిస్కస్ చేశాం. ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చారు. డాక్టర్ కె గోవిందరాజు గారు భారతదేశంలోని బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో ఫిబా అంటాం, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అంటే భారతదేశంలో బాస్కెట్బాల్ క్రీడా నిర్వహణ నియంత్రణకు సంబంధించిన ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి సంబంధించిన అధ్యక్షులు. సో బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ కె గోవిందరాజ్ ఈజ్ నామినేటెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ కాంటినెంటల్ బాడీ. ఆసియా ఖండానికి సంబంధించి బాస్కెట్బాల్ క్రీడను నియంత్రించే సంస్థ ఫిబా అనే సంస్థ. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఆఫ్ ఏషియా, సో ఫిబా అని గుర్తుంచుకోండి. ఫిబా ఏషియా సంస్థకి నూతన ప్రెసిడెంట్గా నామినేట్ చేయబడుతూ వార్తలోకి వచ్చారు. ఎవరు? బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుత అధ్యక్షులు. జస్ట్ గుర్తుంచుకోండి, భారతదేశానికి సంబంధించిన క్రీడా నిర్వహణ సంస్థ బాస్కెట్బాల్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షులు ఆసియా ఖండానికి సంబంధించిన బాడీకి ప్రెసిడెంట్గా నామినేట్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ అనే అంశం వార్తలోకి వచ్చింది. భారత్ స్థానం ఎంత, టాప్ 3లో ఎవరు ఉన్నారు. అండ్ మ్యారిటైమ్ వర్సిటీ సైన్స్ ఎంఓయూ విత్ ఐఐటి మద్రాస్ సంబంధించిన ఒక అంశం. ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 8th ఎడిషన్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. యూకే వేదికగా ప్రారంభం కానున్న కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్. అండ్ దేశంలోనే మొట్టమొదటి మెరీనా ఆర్ బోట్ బేసిన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన కర్ణాటక. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ తమిళనాడు రాష్ట్రంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 7,614 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతోంది. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక మెషిన్ ఎలిఫెంట్ శ్రీకృష్ణ టెంపుల్ కేరళలో భక్తుల వీక్షణ కోసం సిద్ధమైంది. అండ్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం యుఎన్ విమెన్ అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యాటక రంగంలో మహిళా సాధికారతను సాధించడమే ధ్యేయంగా.
అండ్ బొగ్గు పులుసుతోనూ ఉపయోగం ఉందని చెప్పేసి చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రూవ్ చేయడం జరిగింది. చైనాలోని సిచువాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. అండ్ డాక్టర్ కె గోవిందరాజు గారు ఫిబా ఏషియా కాంటినెంటల్ బాడీకి న్యూ ప్రెసిడెంట్గా నామినేట్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.